దాన్ని మార్చేశాడు. ఇప్పుడు మచిలీపట్నంను, గుంటూరుని పక్కకు నెట్టేశాడు ఇంకా. ఇప్పుడు మన కొత్త రాజధాని విజయవాడ మాట. ఇవాళ విజయవాడ గుర్తుకొచ్చింది అన్నకి. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడో వినిపిస్తా చూడండి. సో కాల్డ్ క్యాపిటల్, సో కాల్డ్ రాజధాని చంద్రబాబు నాయుడు పక్కన ఉంటాడు. అమరావతి అనేది కాదు మన రాజధాని, సో కాల్డ్ విజయవాడ మన రాజధాని. వాస్తవం చెప్పాలి, అందరం ఇక్కడే ఉంటాం. కళ్ళెదితే పోలీస్ స్టేషన్. నీకేమన్నా పిచ్చి ఏమన్నా ఉందేటన్నా? నాకు అర్థం కావట్లేదు. ఉందానే నా అనుమానం. అందరూ అక్కడే ఉంటారు. డీజీపీ ఆఫీసు, సిపిఐ ఆఫీసు అనో, లేదంటే హోంమంత్రి ఆఫీసు అనో, లేదంటే ముఖ్యమంత్రి గారి కార్యాలయం అనో, లేదంటే ముఖ్యమంత్రి ఇల్లు అనో, అందరూ అక్కడే ఉంటారు. కాబట్టి అదే రాజధాని బాగానే ఉంది. నీ మాట కరెక్టే అనుకున్నాం కాసేపు. నువ్వు చెప్పింది 100కి 100 నిజమే అనుకున్నావు. 2019 నుంచి 2024 వరకు అవన్నీ ఎక్కడ ఉన్నాయి? పక్క రాష్ట్రాలు ఏమైనా ఉన్నాయా? అప్పుడు కూడా అక్కడే ఉన్నాయి. అప్పుడు కూడా ఆ విజయవాడలోనే ఉన్నాయి. మరి విశాఖపట్నం రాజధాని అన్నావు నువ్వు. కాదండి, నీ హయాంలో కూడా అవే కార్యాలయాలు. ఎక్కడ కార్యాలయాలు అక్కడే. నువ్వు కూడా అక్కడే ఉన్నావు. ముఖ్యమంత్రి హోదాలో నువ్వు కూడా తాడేపల్లిలోనే ఉన్నావు, అదే విజయవాడ ప్రాంతంలోనే. మరి ఆ రోజు ఎందుకు గుర్తుకు రాలేదు? సోకాల్డ్ రాజధాని ఎందుకు ప్రకటించలేకపోయావు? ఆ రోజే ప్రకటించవచ్చు కదా నువ్వు. రోజుకు ఒక మాట, పూటకు ఒక వేషం. అసలు నీ మాట మీద నీకు ఒక క్లారిటీ లేకపోతే నిజంగా పిచ్చి అనుకుంటారన్నా. కాసేపు మావిగాన్ని అంటావు, కాసేపు విశాఖపట్నం అంటావు, కాసేపు 3 రాజధానులు అంటావు, కాసేపు సౌత్ ఆఫ్రికా అంటావు, కాసేపు వాషింగ్టన్ DC అంటావు, కాసేపు మా హైదరాబాద్ కంటే అద్భుతమైన నగరాన్ని నిర్మించేస్తాను. ఎలా నిర్మిస్తానని అడగమాకండి, నా బుర్ర లోపల నుంచి ఉంది, తీసుకొస్తాను బయటికి. మామూలు కాదు అది, అప్పుడప్పుడు కాదు, ఎప్పుడో కానీ బుర్ర లోపల నుంచి బయటికి రాదు. అంత జ్ఞానం ఉంది నా దగ్గర అంటావు. ఏమైందన్న నీకు? మనటి వరకు బాగానే ఉండేవాడుగా. మొన్నటి వరకు బాగానే ఉండేవాడు కదా. 2019 ముఖ్యమంత్రి అవ్వక ముందు వరకు బాగానే ఉండేవాడివి కదా. సడన్గా ఏమైంది? మళ్ళీ ఓడిపోయిన తర్వాత నీకు ఏమైంది అసలు? ఎందుకు పూటకొక మాట మాట్లాడుతున్నావు? ఒక మాట మీద నిలబడు. రాజధాని అంశం పైన ఒక దాని మీద నిలబడు అని చాలా మంది మాట్లాడుతున్నారు. నేను ఒక వీడియో వినిపిస్తా. ఎవరిది? కారుమూరి వెంకటరెడ్డి గారిది. ఒకసారి ఎంత విచిత్రమో చూడండి. వాళ్ళు ఏమని మాట్లాడతారంటే, రావాలి జగన్, కావాలి మావి గన్. స్లోగన్ చూసారా? ఇలా మావి గన్ అని పేరు ఊరికే పెట్టుకోవాలా? వెనకాల గన్నం చూసారా? అది జగన్మోహన్ రెడ్డి పేరుకి కాస్తగా సరిపోయేలా ఉండాలన్నమాట. 2 మావి గన్ జగన్. మనం పిలుస్తాం కదా, ఆ పిలుపు ఏదైతే ఉందో ఆ 2 మ్యాచ్ అవ్వాలన్నమాట. జగన్ అంటే మావి గన్, మావి గన్ అంటే జగన్. అబ్బా ఏం రైమింగ్ అంటే. ఇదిగో ఇవాళ కారుమూరి వెంకటరెడ్డి వీడియో కంటే ముందు గతంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు 5/3/2024 అంటే మార్చి నెలలో, 2024 మార్చిలో కొంతమంది పెట్టుబడిదారులతో విశాఖపట్నాన్ని ఒక సభ పెట్టుకొని, నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, నేను మీకు మాట ఇస్తున్నాను, విశాఖపట్నమే రాజధాని, విశాఖపట్నమే రాజధాని, నేను ఇక్కడికి వచ్చేస్తాను, ఇంకా ఇక్కడి నుంచే పరిపాలిస్తానని చెప్పేసి మాట్లాడాడు ఒకసారి. So many people, Vizag would have to develop. I'm assuring you, we have court cases going on, we have so many people trying to oppose everything. But I'm assuring you, post-election, my stay would be in Vizag. In fact, my swearing in ceremony also would be in Vizag. ఏమన్నా అర్థమైందా? కొంతమంది వ్యతిరేకిస్తున్నారు మేము తీసుకున్న నిర్ణయాన్ని, కోర్టులో కేసులు నడుస్తున్నాయి. కానీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నేను విశాఖపట్నంలోనే ఉంటాను, విశాఖపట్నమే మన రాజధాని, మామూలుగా ఉండదు. ఇంకా నేను మీ అందరికీ మాట్లాడుతున్నాను, నేను నమ్ముతున్నాను, నేను ఇక్కడి నుంచే పరిపాలించేస్తానని చెప్పేసి అని చాలా మాటలు మాట్లాడాడు. దాదాపు 2.5 నిమిషాలు అంతా ఉంది వీడియో. ఒకసారి వినండి. అంతమంది ముందు కొన్ని 100 మంది కూర్చున్నారు పెట్టుబడిదారులు, కొన్ని 100 మంది ఉన్నారు అక్కడ. వాళ్ళందరి ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట, అదే జగన్మోహన్ రెడ్డి మీరు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడాను. ఇంకా చాలా మాట్లాడుతున్నాడు. ఎంత సార్? This is my commitment to Vizag. సరే. And now, what is the vision for Vizag? See, we need to have
10-year vision. అబ్బా 10 సంవత్సరాల విజనేనా? We would have to own this city, christen the city as executive capital, become part of the city, and have a 10-year vision. We need to have a roadmap which is workable, which is doable. It cannot be a roadmap where we just dream big but yet achieve nothing, because it is impractical. Not so. We need to have a practical solution, we need to have a practical approach, and we need to have a vision which is realizable in 10 years' time. Of course, this vision is one vision which cannot be alone done by state government. It would have to be the state government, it would have to be the central government, it would have to be a PPP model, it would have to be encouraging private people also to become part of the vision. All these people become part of this vision, only then we can realize Vizag is the next competitor in a decade's time to Hyderabad, Bangalore or Chennai. మరి ఇప్పుడు ఏమైపోయింది వైజాగ్? ఇప్పుడు ఏమైపోయిందండి? తెలంగాణ హైదరాబాద్ తోటి బెంగళూరుతో పాటు పోటీ పడే నగరం వైజాగ్ అని చెప్పేసి మనం పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చాం కదా, మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు వైజాగ్ వెళ్ళిపోయిందా? ఇప్పుడు వైజాగ్ దేనికి పనికిరాదా? వైజాగ్ మీద ప్రేమ అయిపోయిందా అండి? కురిపించేస్తే ఓ గంప కొత్తగా మొత్తం ఆ ప్రేమను కురిపించేస్తూ ఉండాలి. బకెట్లు బకెట్లు ప్రేమ వేస్తూ ఉంటారు. ప్రేమ ఏదైనా ఒక నగరాన్ని నట్టుకున్నారంటే ఆ నగరం పైన మన కన్ను పడిందంటే అక్కడ ఏదో రకంగా ప్రజలు నిరుపాపం చేసి మభ్యపెట్టి ఇంకా మనకి ఆ నగరం పైన పెద్ద ప్రేమ ఉన్నట్టు ఓ ప్రేమను మొత్తం బకెట్లు బకెట్లు కురిపించేస్తారు. ఇంకా ఆ ప్రేమ తట్టుకోలేదు. ఇప్పుడు విశాఖపట్నం అయిపోయింది. ఇంకా విశాఖపట్నం ప్రజలు మనల్ని ఎవరో దేకలేదు కదా. విశాఖపట్నం ప్రజలు మనల్ని దేకని మూలాన్ని దేకలేదు కాబట్టి ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు. అంతేనా? అసలు సిగ్గుండాలి మనం ఇలాంటి మాటలు మాట్లాడడానికి. ఇంక నువ్వు ఎప్పుడు మారుతావో లేదంటే నీకు ఎప్పుడు జ్ఞానం వచ్చుద్దో నాకైతే అర్థం కావట్లేదన్న. కాస్త మారితే బాగుంటుంది. ఏ పూటకు ఆ పూట ఎప్పటికప్పుడు మాటలు మాట్లాడదు. ఆ కారుమూరి నాగేశ్వర ఆ కారుమూరి వెంకటరెడ్డి గారి వీడియో వినిపిద్దాం అనుకున్నాను కానీ లెంత్ ఎక్కువైపోతుంది. మళ్ళీ అదొక స్లోగన్ తీసుకొచ్చారు, రావాలి జగన్ కావాలి మావిగా. ప్రజలు ఎవరో కూడా మీ మాటల్లో వినే పరిస్థితుల్లో లేరు. పిచ్చోళ్ళు అనుకుంటున్నారండి మిమ్మల్ని. మీరు అధికారంలో ఉన్నప్పుడు తగలడలేంది, చెయ్యలేంది, ఇవాళ ప్లాన్ బి అని చెప్పేసి ఏదో రకంగా ఉన్న రాజధాని నేను నాశనం చేసే ప్రయత్నం చేయట్లేదు మీరు. ఇప్పుడు విజయవాడ వరకు వచ్చావు కదా, ఇంకొక అడిగితే అమరావతి, అంతే కదా. ఇప్పుడు మన ప్రధాన లక్ష్యం ఏంటి? గుంటూరు విజయవాడ 2 నగరాల మధ్యన ఒక ప్రధాన నగరంగా అమరావతి ఉండబోతుంది. 2 ప్రాంతాలు ఈజీగా అంటే గుంటూరు కృష్ణ ఇంచుమించు కలిసిపోతాయి. అదొక పెద్ద కారిడార్ కింద ఉంటుంది. అది మనకి రాజధాని ప్రాంతం కింద ఉంటుంది. సిఆర్డిఏ పరిధి ఎంత మేరకు ఉంది? నువ్వు చెప్పిన ఈ మావిగాని మచిలీపట్నం కావచ్చు, లేదంటే ఇంకోటి కావచ్చు, విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, ఇవన్నీ కూడా సిఆర్డిఏ పరిధిలో ఉన్నాయి. ఇటు నూజివీడు దగ్గర నుంచి ఇటు గన్నవరం ఎయిర్పోర్ట్ కావచ్చు, ఈ సర్కిల్ అంతా కూడా సిఆర్డిఏ పరిధిలో ఉన్నది. ఇంక ఒక్క మన నువ్వేంటి చెప్పేది మావిగాని అని చెప్పేసి అని. నీకు బుర్ర లేదు, నీకు మతిపోయి మమ్మల్ని పిచ్చోళ్ళు చేస్తున్నావు. అంత ఒకసారి చూడు సిఆర్డిఏ పరిధి అంటే అని చెప్పేసి ఒకసారి గూగుల్లో కొట్టుకోండి ఒకసారి. మనకి మ్యాప్ చూపిస్తుంది సిఆర్డిఏ పరిధి ఎంత మేరకు ఉందని చెప్పేసి. ఆ చట్టం ఇప్పుడు చేసేది నువ్వు చేసేది ఉంది. అది చంద్రబాబు నాయుడు గారు 14-19 మధ్యలోనే చేసి పెట్టున్నారు కదా. నీకంటే ముందే చంద్రబాబు నాయుడు గారు చేసి పెట్టున్నారు కదా. సిఆర్డిఏ పరిధి ఇంత మేరకు ఉంది అని చెప్పేసి అని, ఇవి ఇంతవరకు సిఆర్డిఏ అని చెప్పేసి అని. మళ్ళీ నువ్వు ఎక్కడికి వచ్చే డ్రామాలు ఆడడం దీనికి అంటే నీ డ్రామాలు వింటారా అండి? నువ్వు ఏది పడితే మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే నువ్వు చెప్పే సోళ్ళు అంతా వింటా కూర్చుంటారా? ఇంక వేరే పని ఏమి లేదా జనాలకి? నువ్వు ఎక్కడైనా సరే ఇలాంటి పిచ్చమాటలు మానుకోకపోతే నీకే నష్టం. మీరు ఏదో అనుకుంటున్నారేమో, మనకి మన గురువులు ఉన్నారు కదా, మనం ఏం చెప్పినా కానీ సోషల్ మీడియాలో భజన చేస్తున్నారు అనుకుంటున్నారేమో మీరు. ప్రజలు మీ మాటలు నమ్మట్లేదు. ప్రజలు ఎవ్వరూ కూడా మీ మాటలు నమ్మడం లేదు. అది తెలుసుకోవాలి మీరు. ఒకసారి గతంలో ఏం మాట్లాడారో ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో నెట్లో అలా కొడుతూ వచ్చేస్తున్నాయి, గూగుల్లో కొడుతూ వచ్చేస్తున్నాయి కదా. తెలీదా? ఆ మాత్రం తెలివి లేదా మీకు కూడా?
ఎప్పటికైనా సరే ఏదో ఒక మాట మీద ఉండండి. అమరావతికి వ్యతిరేకం అని చెప్పేసి క్లియర్గా చెప్పేసారు. అదే మాట